Hi viewers, welcome to N5. Me Dr. Srinivas Rishi, expertise in Vedic numerology. Neuroscience is one of the best sciences, of course, which is telling about the life of the people, decoding many things, right, of the people. That's what we are predicting many things accurately about any kind. So recently, whatever the videos we have done, all that videos have been proven right. So here today I am coming with the date of birth 3 with other desk numbers 1 to 9. What are the really the impacts of this? చూద్దాం మరి ప్రభావం ఎలా ఉంటుందో. అంటే డేట్ ఆఫ్ బర్త్ 3లో పుట్టిన వాళ్ళంటే థర్డ్ రోజు, 12th రోజు, 21st రోజు, ఈ 30th రోజు, థర్డ్, 12th, 21st, 30th, ఈ యొక్క 4 డేస్లో అంటే 4 డేట్స్లో ఎనీ మంత్ పుట్టినటువంటి వాళ్ళు నెంబర్ 3 వ్యక్తులుగా పరిగణించబడతారు. ఈ నెంబర్ 3 వ్యక్తులకి మరి డెస్టినీ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. అంటే ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తాం అంటే డేట్, మంత్, టోటల్ ఇయర్ 2026 అంటే 2026 ఆ విధంగా ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తామో టోటల్గా వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని డెస్టినీ నెంబర్గా మనం పరిగణించవచ్చు. సో 3 అంటే డేట్ అంటే థర్డ్ డేట్ రోజు పుట్టినటువంటి వాళ్ళు అంటే థర్డ్ డేట్, 12th డేట్, 21st డేట్, 30th డేట్ 30. సో వీళ్ళు మాత్రం 3 నెంబర్ వ్యక్తులుగా పరిగణించవచ్చు. వీరికి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 3 అనేది బృహస్పతి అంటే దేవతల గురువు అయినటువంటి ఇతను ఎక్కడ అంటే ఏ సొసైటీలో ఉన్నా వీళ్ళ యొక్క అడ్వైజ్లు అనేటివి 100% రైట్ అవుతాయి. ఇంట్లో వీళ్ళ యొక్క అడ్వైజ్లు విన్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు ముందుకెళ్తారు. అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం వీరికి సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి వీరి యొక్క ఆలోచన విధానం తప్పకుండా ఎదుటి వ్యక్తికి మంచి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 నెంబర్ వ్యక్తులు ఏ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ అదృష్టవంతులుగా పరిగణించవచ్చు. వీరి యొక్క సలహాలు పాటించిన వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. అదేవిధంగా ఏదైనా ఆర్గనైజేషన్లో ఈ విధంగా 3 నెంబర్ వ్యక్తులు ఉంటే వీరి యొక్క సలహాలు తప్పకుండా ఆర్గనైజేషన్కి తన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి. చూద్దాం మరి అంటే కాంబినేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి టోటల్గా గ్రిడ్లో కాంబినేషన్స్ ప్లస్ 3తో వచ్చే అంటే డెస్క్ నెంబర్ 1 2 1 3 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా డెస్క్ నెంబర్స్ వచ్చినప్పుడు మరి ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే ఎంతవరకు పాజిటివ్ ప్రభావం ఉంటుంది, ఏ నెంబర్స్ దీనికి అంటే డెస్క్ నెంబరు కాంబినేషన్లో కరెక్ట్గా ఉంటాయనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అంటే 3 నెంబర్ వ్యక్తులందరూ కూడా డెస్క్ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు తప్పకుండా ఈ వీడియోని చూసి ఏ విధంగా ముందుకెళ్ళాలో చూడొచ్చు. అదేవిధంగా ఈ 3 నెంబర్ వ్యక్తులు ఎవరైనప్పటికీ వీరు ఎల్లో కలర్ డ్రెస్ ధరిస్తే వీరికి పాజిటివ్ థింగ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. 3 నెంబర్ ఎవరైనప్పటికీ డేట్ 3లో పుట్టినటువంటి వాళ్ళు ఎల్లో కలర్ డ్రెస్సెస్ని రెగ్యులర్గా ధరిస్తే బాగుంటుంది. అదేవిధంగా డెస్క్ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అండ్ డెస్టినీ 1లో ఉన్నటువంటి వాళ్ళు సూపర్ కాంబినేషన్ అంటే బృహస్పతి మరియు రవి కలయిక అంటే అద్భుతమైనటువంటి సక్సెస్ వస్తుంది వీళ్ళకి. బృహస్పతి అండ్ రవి కలయిక అనేది ఒక స్టార్ ఇమేజ్ వచ్చినటువంటి వ్యక్తుల్లా ఉంటారు వీళ్ళు. సో ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ నంబర్. అంటే మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు నంబర్ 3లో పుట్టి డేట్ నంబర్ 3లో పుట్టి తర్వాత టోటల్ చేస్తే వచ్చే 1లో వస్తే మీరు అద్భుతంగా రాణిస్తారు. మీరు విద్యా రంగంలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ వైపు కూడా మీరు వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్లో మీకు మంచి పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే తప్పకుండా గ్రేట్ హైట్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 3 and 2 అంటే 3 and 2 కాంబినేషన్ డేటు 3లో ప్లస్ డెస్టినీ నెంబర్ 2లో ఉన్నటువంటి వాళ్ళు వీరి కాంబినేషన్ కూడా బాగుంటుంది. అంటే బృహస్పతి అండ్ చంద్రుడి కాంబినేషన్ అంటే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి చంద్రుడి కాంబినేషన్ కూడా చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ని ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి వీరు కూడా విద్యారంగాల్లో రాణిస్తారు. అదేవిధంగా ఏదైనటువంటి సైకియాట్రిస్ట్గా వీరు సెట్ అవుతారు. అంటే విద్యారంగంతో పాటు ఏదైనా సైకాలజీ కోర్స్ చేసి సైకియాట్రిస్ట్గా కూడా వీరు యొక్క ప్రొఫెషన్ని ఎంచుకుంటే చాలా కౌన్సిలర్స్గా ఉంటారు.
అంటే 3 and 2 ఉన్నటువంటి వాళ్ళు కౌన్సిలర్స్గా ఉండే అవకాశం, అంటే సైకియాట్రిస్ట్గా ఉండే అవకాశాలు చాలా బాగుంటాయి. వీరు సైకియాట్రిస్ట్గా టాప్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ 3 and 3 ఇంకేముంది, 3 బృహస్పతి, ఇక్కడ బృహస్పతి అక్కడ బృహస్పతి. సో 2 ఇంజన్స్, అంటే 2 ఇంజన్లు కూడా అటు అటు ఉంటుంది. కాబట్టి ఇది కూడా అద్భుతం అండి. రజనీకాంత్ గారికి 3 and 3 కాంబినేషన్ ఉంటుంది. సో సూపర్ సక్సెస్లో వెళ్ళిపోయాడు 3 and 3 కాంబినేషన్. అంటే రజనీకాంత్ యొక్క డేట్ 3 ఉంటుంది, అదేవిధంగా డెస్టినీ కూడా 3 ఉంటుంది. కాబట్టి సూపర్ కాంబినేషన్లో అద్భుతమైనటువంటి సక్సెస్ని మనం చూసాం. ఓకే, మరి నెక్స్ట్ వచ్చేసరికి బృహస్పతి అండ్ రాహు కాంబినేషన్. ఇట్ ఈస్ సమ్వాట్ డల్గా ఉంటుంది. అఫ్కోర్స్ 3కి రాహుకి కొంచెం సెట్ కాకపోవచ్చు. అంటే డెస్టినీలో 4 ఉండి, ఐ మీన్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 3లో ఉన్నటువంటి వాళ్ళు, 3 నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళు, వీరికి కొంచెం స్ట్రగుల్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. వీరు ఎడ్యుకేషన్లో కొంచెం డల్ అయినప్పటికీ ఒకానొక టైంలో ఒక స్థాయికి చేరుకుంటారు. అయినప్పటికీ ఈ యొక్క డెస్టినీ 1తో 2తో 3తో పోల్చుకుంటే ఈ 4 అనేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని రాహు యొక్క జపం చేస్తే, అదేవిధంగా వారు డెఫినెట్గా బ్లూ షేడ్స్ వేయాలి. అంటే యాక్చువల్గా బ్లాక్ అవాయిడ్ చేయాలి కంపల్సరీ. ఈ యొక్క 4లో ఉన్నటువంటి వాళ్ళు బ్లాక్ అవాయిడ్ చేయాలి. ఎల్లో అండ్ బ్లూ షేడ్స్ని వీళ్ళు ధరించడం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 4 అనేది ఓకే అయినప్పటికీ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ కాంపిటేటివ్. వీళ్ళు ఐటీ రంగంలో స్థిరపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజీ పరంగా సినిమా రంగంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే సినిమా రంగం వైపు వెళ్తే వీళ్ళు డైరెక్టర్స్గా, టెక్నీషియన్స్గా, కెమెరామెన్స్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 3 అండ్ డెస్ట్ నెంబర్ 4 ఉన్నటువంటి వాళ్ళకి. ఆ విధంగా ట్రై చేయాలి. అంటే వీళ్ళు ఇన్ కేసు వీళ్ళు ఏదో అవుతాం అనుకొని వేరే విధంగా ట్రై చేస్తే వీరు ఆ రంగంలో సెట్ కాదు. వీళ్ళంతా కూడా టెక్నాలజీ, గ్రాఫిక్స్, ఇదంతా కూడా ఏఐ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే మాయాజాలం ఉంటుంది కదా, దాంట్లో సెట్ అవుతారు వీళ్ళు. అండ్ 3 and 5 సూపర్ కాంబినేషన్, అసలు అద్భుతం అన్నట్టు. బృహస్పతి ఉంటాడు, గురువు ఉంటాడు. బృహస్పతి అట్ ద సేమ్ టైం గురువు ఆల్సో. ఈ 2 కాంబినేషన్స్, దేవతల గురువు ఉన్నాడు ప్లస్ గురువు ఉన్నాడు. కాబట్టి ఒక మంచి అంటే వీళ్ళు యాక్చువల్గా 3 and 5 ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకు రైట్ డైరెక్షన్, రైట్ టైం వస్తే మాత్రం అంటే స్కై ఈజ్ ద లిమిట్ లాగా ఉంటారు. అంటే వీళ్ళకు చిన్నప్పటి నుంచి కరెక్ట్ అడ్వైజ్ చేసేటువంటి వాళ్ళు ఉండి, కరెక్ట్ టైం, కరెక్ట్ డైరెక్షన్లో వీళ్ళు వెళ్తే మాత్రం అంటే స్కై ఈజ్ ద లిమిట్ అనే వరకు వెళ్ళే అవకాశాలు 3 and 5 వరకు ఉంటాయి. వీళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టొచ్చు, కమ్యూనికేటర్స్గా ఉంటారు, లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు మంచి ఆరేటర్స్గా ఉంటారు, ఫ్యాకల్టీస్గా, టీచింగ్ ఫ్యాకల్టీస్గా ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి టీచర్స్గా, ద బెస్ట్ టీచర్స్గా పేరు తెచ్చుకుంటారు. అంటే సూపర్. అంటే 3 and 5 అనేది ఆ విధంగా మంచి రంగంలో ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు బిజినెస్ వైపు వస్తే కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏంటంటే వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్గా ఉంటారు, కన్విన్సింగ్గా ఉంటారు, అదేవిధంగా నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో తెలివి, అంటే విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఒకటి దగ్గర ఉంటాయి. అంటే 3 అనేది నాలెడ్జ్ అయితే, నెంబర్ 5 అనేది విజ్డమ్. సో ఈ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ 2 ఒక దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు రైట్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు 100% ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎలాంటి సలహాలు ఇచ్చినా, ఎలాంటి రైట్ పనులు చేసినప్పటికీ సక్సెస్గా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడో రేర్గా 1-2 ఫెయిల్యూర్స్ కనబడినప్పటికీ 99% అంతా కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ 3లో అండ్ డెస్టినీ 5లో పుట్టినటువంటి వాళ్ళు సక్సెస్ అనేది టాప్ రేంజ్లో ఉంటుంది. వీళ్ళకి కరెక్ట్ టైం ట్రాక్ వచ్చినప్పుడు స్కై ఈజ్ ద లిమిట్ లాగా ఉంటారు వీళ్ళు. తర్వాత అండ్ 3 and 6 కాంబినేషన్, ఇది డెడ్లీ ఆపోజిట్. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. 3 and 6 కాంబినేషన్ అనేది డెడ్లీ ఆపోజిట్ కాంబినేషన్. ఎందుకు డెడ్లీ ఆపోజిట్ కాంబినేషన్? 3 అనేది దేవతల గురువు అయితే 6 అనేది రాక్షసుల గురువు. సో రాక్షసుల గురువు, దేవతల గురువు. సో ఇట్ ఈస్ నాట్, ఇతను ఒక విధంగా థింక్ చేస్తాడు, అతను ఒక విధంగా థింక్ చేస్తాడు, లేదా థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి 3 అనే డేట్లో పుట్టినటువంటి వాళ్ళు, 6 అనే డెస్టినీ ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీరు ఏదైనా రెమెడీస్ చేసుకుంటే న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. దానికి తగినటువంటి రెమెడీస్ ఉంటాయి, చేసుకుంటే బాగుంటుంది. 3 and 6 అనేది కొంచెం డల్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ 3 and 7 కాంబినేషన్, కేతు కాంబినేషన్. 3 దేవతల గురువు అండ్ కేతు కాంబినేషన్. సో యూ అండర్స్టాండ్ దట్ హౌ ఇట్ ఈస్. సో దిస్ ఆల్సో నాట్ సో ఫైన్. అంటే కొంతవరకు 3 and 7లో ఉన్నటువంటి వాళ్ళు మెడిసిన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే కొంతవరకు సక్సెస్ అవుతారు 3 and 7 ఉంటుంటే. అంటే ముఖ్యంగా
ఈ 3 డేట్ ఆఫ్ బర్త్లో ఉండి 7 డెస్టినో ఉన్నటువంటి వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో అవ్వచ్చు. అది డెంటిస్ట్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ జనరల్ సర్జన్ కావచ్చు, డెర్మటాలజిస్ట్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్‌లో వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 3 అండ్ దట్ కాంబినేషన్ ఇట్ ఈస్ somewhat okay. And but then 3 and 8 combination, this also deadly combination. 3 and 8 also is not so fair అని చెప్పుకోవచ్చు. దేవతల గురువు ఉన్నటువంటి ఇతను, అక్కడ సాటర్న్ ఉన్నటువంటి అతను, ఈ కాంబినేషన్స్ సరిగా సెట్ కాకపోవడం వల్ల వీరు ఎడ్యుకేషన్ స్ట్రగుల్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్లో ఫెయిల్యూర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సాటర్న్ ఇంపాక్ట్ అనేది ఒక విధంగా ఉంటుంది, ప్లస్ దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఒక విధంగా ఉంటాడు కాబట్టి సమ్వాట్ డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇది కూడా మనకి ఒక ఫెయిల్యూర్ లాగా చెప్పుకోవచ్చు. అండ్ 3 and 9 కాంబినేషన్, రైట్, మాస్. 3 and 9 ఆల్సో రాంగ్ కాంబినేషన్. సో 3 డేట్లో పుట్టి డెస్టినీ అంటే టోటల్ చేస్తే మీ యొక్క డేటు, మంత్, టోటల్ ఇయర్ని క్యాలిక్యులేట్ చేసి సింగిల్ డిజిట్ దాన్ని చేస్తే వచ్చేటువంటి డెస్టినీ నెంబర్ 9గా వస్తే ఇది కూడా ఒక విధంగా రాంగ్ కాంబినేషన్ కావచ్చు. కానీ వీరికి అంటే కొన్ని రెమెడీస్ అలా చేస్తే బాగుంటుంది. బట్ 3 and 9 కాంబినేషను, 3 and 6 కాంబినేషను, ఇలాంటివి కొన్ని 3 and 3 కాంబినేషను, 3 and 8 కాంబినేషన్స్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు సరైనటువంటి న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి తగినట్టుగా మీరు మీ యొక్క నేమ్లో వైబ్ వచ్చేటట్టుగా నేమ్ నంబర్ కరెక్ట్గా చేసుకుంటే సక్సెస్ అనేది కూడా మీకు సాధ్యమవుతుంది. నేను చెప్తున్నాను కదా, మన యొక్క ఇండియాలో 85% పైనే ఇప్పటివరకు నేమ్ కరెక్షన్ కరెక్ట్గా లేదు. అంటే వాళ్ళు పుట్టినటువంటి డేట్కి, వాళ్ళు ఉన్నటువంటి నంబర్కి, అంటే నేమ్ నంబర్కి పొంతన లేకపోవడం వల్ల సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఊగిసలాడుతూ ఉంటుంది. అంటే నేమ్ అనేది కరెక్ట్ లేకపోవడం, అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఏదో వాళ్ళు అనుకున్నటువంటి ఇష్టమైనటువంటి పేర్లు పెట్టడం వల్ల కరెక్ట్గా చూసుకోలేకపోయారు. సో కొన్ని ప్రాంతాల్లో బాగుంది. కేరళ అండ్ సమ్వాట్ నార్త్ ఇండియన్స్, సమ్వేర్ సమ్ తమిళియన్స్, దే హ్యాడ్ ఇట్ అడ్వాన్స్. ఈ యొక్క న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనేది అడ్వాన్స్గా ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు కొన్ని అంటే ఒక 100 ఏళ్ళు అంతకుముందు కూడా వాళ్ళు పాటించుకుంటూ వచ్చారు. మీరు చూస్తే అలా వాళ్ళ నేమ్స్లో మీకు వైబ్స్ కనబడతాయి. సో కొన్ని ప్రాంతాల్లో లైక్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, అసలు నేమ్స్ అనేటివి ఏదో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. పుట్టాడు కాబట్టి పేరు పెట్టాలి కాబట్టి పెట్టారు అన్నట్టుగా పెట్టారు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దట్ మీరు సరైనటువంటి నేమ్ వైబ్ కావాలనుకుంటే నన్ను కన్సల్ట్ చేయండి. నా నంబర్ 9573628649. తప్పకుండా మీకు రైట్ రెమెడీస్ ఇచ్చి వితిన్ 6 monthsలో మీ యొక్క లైఫ్ని రైట్ పాత్లోకి తేవడానికి ఈ యొక్క న్యూమరో సైన్స్ తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ఇట్, అండ్ ఆల్సో బీ రైట్ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్